వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆలయాలకు భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతిలో సిచ్యువేషన్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అక్కడి నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. మనోహర్ రెడ్డి, భక్తులు ఏమంటున్నారు? ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటా ఉన్నారు. అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏటి వివరాలు? గుడ్ మార్నింగ్ నవీన్. ప్రస్తుతం మనము ఏదైతే అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నామో ఇక్కడ తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు ఏకాదశి సందర్భంగా టోకన్లు జారీ చేస్తున్నటువంటి ప్రాంతం వద్ద ఉన్నాము. అయితే గత ఏడాది కంటే ఈసారి అధికారులు తీసుకున్నటువంటి కొన్ని ప్రత్యేక చర్యల వల్ల కావచ్చు, టోకన్లు తీసుకునేందుకు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య కొంత క్రమేపీ తగ్గినట్లు మనకు స్పష్టమవుతుంది. అంటే కంటిన్యూగా, అంటే నిరంతరము రాత్రి కూడా టోకన్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. గురువారం రాత్రి 11:30 గంటలకు మొదలైనటువంటి టోకన్ల పంపిణీ కార్యక్రమము తొలి రోజు మాత్రము వైకుంఠ ఏకాదశికి 30,000 టోకన్లు మాత్రమే జారీ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే ద్వాదశికి సంబంధించినటువంటి టోకన్లు, అంటే 10 రోజులకు సంబంధించినటువంటి టోకన్లు భక్తులకు పంపిణీ చేస్తారు. మొదటి రోజు మాత్రమే కొంత క్రౌడీగా, అర్ధరాత్రి కూడా కొంత భక్తులు చాలా ఇబ్బందులు పడి టికెట్లు పొందినటువంటి పరిస్థితి. రాను రాను కూడా ఇది క్రమేపీ తగ్గి ఈవేళ బాగా నార్మల్ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. ఈవేళ 29వ డేటుకు సంబంధించినటువంటి టోకన్ల పంపిణీ జారీ అనేది కొనసాగుతుంది. మొత్తము ఈ 10 రోజులకు సంబంధించి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వాదశికి సంబంధించిన టోకన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితులు చూస్తున్నాము. గతంలో అయితే దాదాపు 5-6 గంటలు కూడా క్యూ లైన్లలో నిరీక్షించి టోకన్లు పొందేటువంటి పరిస్థితి. కానీ ఈవేళ మాత్రము వచ్చినటువంటి అర్ధ గంట లోపలే వాళ్ళకు టోకన్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. మొత్తానికి చూడొచ్చు, ప్రతి క్యూ లైన్ కూడా, అంటే దాదాపు ఒక్కొక్క క్యూ లైన్లో 5-10 మంది తప్ప కొంత నార్మల్ స్టేజీ ఉన్నట్లు మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే మనకు స్పష్టమవుతుంది. ఏదైతే ఈవేళ అర్ధరాత్రి 1 గంట నుండి స్వామివారి వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు 30,000 మంది భక్తులు ఆ టోకన్లు పొంది ఈవేళ వైకుంఠ ఏకాదశిని స్వామివారిని డైరెక్ట్గా దర్శించుకునేటువంటి అవకాశం అయితే కలిగినటువంటి పరిస్థితి. మరి ఈవేళ మినహాయించి రేపటి నుంచి కూడా 10 రోజుల పాటు ద్వాదశికి సంబంధించినటువంటి టికెట్లు పంపిణీ కొనసాగుతుంది. రోజుకు దాదాపు 20 నుంచి 30,000 మందికి టోకన్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ 29వ డేటుకు సంబంధించిన టోకన్లు పంపిణీ కొనసాగుతుంది. అంటే 1వ తేదీ వరకు ఎంతమంది భక్తులు వస్తారో ఆ భక్తులందరికీ కూడా టోకన్లు పంపిణీ చేసేటువంటి చర్యలు కూడా ఇక్కడ టీటీడీ అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి. చెప్పండి, అంటే గతంలో కంటే ఈసారికి ఎందుకు కొంత నార్మల్గా ఉంది? చెప్పండి అమ్మాయి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి, ఎట్లా, ఎంతసేపు పడుతుంది మీకు టోకన్లు పొందేదానికి? మాకా ఇప్పుడు పోయి ఇంకా నిల్చుకోవాలి సార్, అప్పుడు తెలుస్తుంది. అయిపోతుంది, ఒక అరగంట పట్టొచ్చు అనుకుంటా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుండి వస్తున్నారు. అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగానే స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలని మీరు బెంగళూరు నుండి వచ్చారు? ఫస్ట్ టైం లైఫ్లో వైకుంఠ ఏకాదశి దర్శనం, అందుకనేసి మొన్న రావాల్సినది నేను నిన్న 2 గంటలకు వదులుతానని చెప్పినారు. మొన్న నైటే వదిలేసినారు సడన్గా, అందుకని ఏం చేసేది లేక ఈరోజు వచ్చినాను. మళ్ళీ టికెట్లు లేవంటున్నారు. 4 డేస్ వరకు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, 28 వరకు లేవు, బంద్ అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 డేస్ అంటే వెయిట్ చేయాలంటే చాలా ఇబ్బందే కదా. అది కూడా కొంచెం గమనించాలి. సర్వదర్శనానికి అలో చేయకపోతే హైదరాబాద్ నుంచి వచ్చి 4 డేస్ అంటే ఇక్కడ వెయిట్ చేయాలంటే కష్టమే కదా. ఇది మొత్తానికి నవీన్, ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది భక్తులైతే తాము ముందుగానే దర్శనానికి వెళ్ళాలని, 28 లోపలే దర్శనానికి వెళ్ళాలని సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ 29వ తేదీ డేటుకు సంబంధించిన టోకన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా తిరిగి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. వారు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము వచ్చి కూడా ఇక్కడ మాకు టోకన్లు లభించకపోవడంతో తాము తిరిగి స్వామి